రేవంత్ రెడ్డి కనీసం సోయిలో ఉన్నవా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నడిపిస్తున్నావు నువ్వు? సోయిలో ఉన్నావా? ఓషన్లో ఉన్నావా? ఈ అందాల పోటీకి పోయి ఈయన అందం మర్చిపోయింది. ఈయన ముఖ్యమంత్రి మంత్రి ఆయనకు అర్థం కానీ తెలియదు. అరే దేశంలో చిన్న పిల్లాన్ని నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు బాబు అంటే ఆ స్వామి స్కూల్ పేరు చెప్తాడు, తండ్రి పేరు చెప్తాడు, 4-5 డీటెయిల్స్ చెప్తాడు. ఏది అడిగినా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొట్టాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంకో ఆయన పేరు ముఖ్యమంత్రి అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్తుండు. అంటే ఢిల్లీ రేవంత్ రెడ్డిని అంత ప్రెషర్ చేస్తుందా? నువ్వు దిగిపోవు, నువ్వు రిటైర్డ్గా ఇంకో కృష్ణుడు వస్తాడని చెప్పేసి ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు ఇంట్లో కొంతమంది పేర్లు చెప్తుంటే వాళ్ళ పేర్లు మైండ్లో నిద్ర పెట్టేటప్పుడు కూడా మర్చిపోతలేవు వాళ్ళ పేర్లు. అట్లా పేర్లు మర్చిపోకుండా చెప్తున్నావా? అసలు ఏం జరుగుతుంది స్వామి? ఒక్కసారి చెప్పండి స్వామి. నిజంగా నాకు ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే భయం అవుతుంది. ఒక్కసారి ఆలోచించి చనిపోయిన ఏడాది అయినా బెనిఫిట్స్ ఇవ్వరా? నా భర్త మరణాంతరం వర్తించే బెనిఫిట్స్ అందించాలని కోరుతూ ఆయన భార్య కుటుంబ సభ్యులతోటి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ధర్నా ఎత్తుంది. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఏడాది క్రితం ప్రవీణ్ అనేది గుండెపోటుతో మరణించిండు. మరణాంతరం బెనిఫిట్స్ అందకపోవడంతో కుటుంబ సభ్యులు కలెక్టర్ దగ్గర ఆందోళన దిగిర్రు. వీళ్ళు ఏమన్నా ప్రభుత్వ పథకాలు అడుగుతుర్రా? డబుల్ బెడ్రూమ్ అడుగుతుర్రా? లేదంటే రైతు బంధు రైతు బీమాను అడుగుతుర్రా? లేదంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకించి ఏమన్నా పైసలు అడుగుతుర్రా? మా గీతక్క ఏమన్నా బంగారం అడుగుతుర్రా? వాళ్ళ భర్త కష్టపడ్డ సొమ్ము, వాళ్ళ భర్త దాచిపెట్టిన సొమ్ము, వాళ్ళ భర్తకు రావాల్సిన సొమ్ము, రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన సొమ్ము, అది ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది? వాళ్ళను రోడ్డు మీద పెట్టుడేంది? సంవత్సరమైనా వాళ్ళు ఎట్లా, వాళ్ళ భర్త లేక వాళ్ళ జీతం లేక వాళ్ళు ఎట్లా బతకాలి? అందాల పోటీ పెడితే సరిపోదు రేవంత్ రెడ్డి గారు, మీరు అందమైన పనులు కూడా వేయాలి. రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎవ్వరికి ఏం అర్థమైతే లేదు. జై శ్రీరామ్. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేశంలో అద్భుతంగా అభివృద్ధి అవుతున్న రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే మొత్తం భ్రష్టు పట్టించినావు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఒక్క పథకం పెట్టలే, ఒక్క ప్రాజెక్ట్ కట్టలే, ఒక్క పనికొచ్చే పని చేయలే. అరే దేశంలో కాంగ్రెస్ పరిస్థితి గిట్లే ఉంటే దేశం నుంచి తుడిపేసిర్రు ఆల్మోస్ట్ 2-3 రాష్ట్రాలు వదిలేసి. ఇక నువ్వు ఇట్లే ఉంటే ఇంకో 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్కి కూడా ఓటేయడు. ఏం జరుగుతుంది అసలు? జై శ్రీరామ్. ఒక్కసారి ఆలోచన చేయండి స్వామి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఇంత దుర్మార్గం అంటే ఇక మనం మరో స్వతంత్ర ఉద్యమానికి అన్నట్టుగా కొట్టాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇగో చూడండి మిత్రులారా, రైతులు పొలాల కాడ చచ్చిపోతే పోయే ముఖం లేదు, కానీ అందాల రాష్ట్రాలకు అడిగి వేరు. ఇది వెలుగు పేపరు. ఈ వెలుగు పేపరు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఢిల్లీకి గుజరాత్కు వత్తాసు పలికే పేపరు. ఆడ కాళ్ళకు సంబంధించినటువంటి నీళ్ళు పోసేది, టవల్తో తుడిచేది కనిపించేది, ఆడ ఇల్లు కూలగొట్టేది కనిపించేది, పేదవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేది కనిపించేది, ఆడ కళ్ళాల కాడ రైతులు చచ్చిపోయేది కనిపించేది. కానీ అందాల ఫోటోలు మాత్రం అందంగా చూపించడంలో, గుజరాత్ వాళ్ళను ఢిల్లీ వాళ్ళను ఒప్పించడంలో మెప్పించడంలో ఈ పేపర్ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పేపరు పెద్ద మనిషికి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 3 పదవులు వచ్చినాయి. ఇంకన్నా పేరు మీద పుణ్యాన ఇంకెన్ని రోజులు ఉంటారో ఆ పేరు ఇంకెన్ని రోజులు వాడతారు. పైగా వెంకటస్వామికి వివేక్ వెంకటస్వామికి వాళ్ళ అన్నకో లేకపోతే వాళ్ళ కొడుక్కో ఏదైనా కావాలని చెప్పేసి మంత్రి పదవి కోసం తనలాడుతారు. ఇక ఈ పేపర్కు తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. దీనికి కావాల్సిందల్లా ఒకటే. మిత్రులారా ఇది ఒకసారి చూడండి. శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే, కేంద్రం సిద్ధమా కాదో స్పష్టం చేయాలి. పాకిస్తాన్ వాళ్ళతోటి చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మట్టి మీద పుట్టినటువంటి ఈ మట్టి బిడ్డలతో చర్చ చేయడానికి మాత్రం వెనుక ముందు ఆడుతుంది. అలా అని చెప్పేసి నన్ను నక్సలైట్తో సంబంధం ఉందని చూసుకున్నా. ఆ భావమే నాకు నచ్చదు, ఓపెన్గా చెప్తున్నా కదా. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడి బిడ్డల్ని చంపే టెర్రరిస్టులతో చర్చలు జరిపే మనకు ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలతో చర్చలు జరపడానికి వచ్చిన సమస్య ఏందో మా సగం నాలెడ్జ్ సన్నాసి చెప్పాలి. శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవాస్త్రం. ఏం అస్త్రం స్వామి? మొన్న బ్రహ్మాస్త్రం, ఇలా భార్గవాస్త్రం. కానీ మన మైండ్లో లేదు కదా. అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి లాడెన్ని పాకిస్తాన్కి వెళ్ళి చంపుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా వాయిస్ ఇచ్చినటువంటి సద్దామును చంపేస్తుంది. వాళ్ళ దేశం కోసం బాగానే ఉంటారు. కానీ మన దేశంకి వచ్చేసరికి మన ఆడపిల్లల పసుపు కుంకాల్ని తుడిచిపోయిన వాళ్ళని చంపనీకి పోతే
ఎక్కడో అమెరికాడు వచ్చి వెంటనే చెప్తాడు మేము మీతోటి బిజినెస్ బంద్ చేస్తామంటే వెంటనే వీళ్ళు యుద్ధం ఆపేస్తారు. ఇక ఇజ్రాయెల్ చూసి తెలుసుకోవచ్చు, సోయి తెచ్చుకోలే. శ్రీచక్రాన్ని జాతీయ జెండా మీద పెట్టుకున్న ఇజ్రాయెల్ చూసి అయినా సోయి తెచ్చుకోవాలి. చుట్టూ శత్రు దేశాలతోటి ధైర్యంగా కొట్లాడి ట్రంప్ లాంటి ఎంటికతో సమానం చేసి కొట్లాడిరు. కాళ్ళు కదా మొగోళ్ళు 56 ఇంచులు అది ఇది అని చెప్తే అభినవ శివాజీ అని చెప్తే సరిపోదు మోదీ సార్. నిన్న ఉన్నటి వరకు మీ మీద మంచి గౌరవం ఉంటే మీకు చేత కాకపోతే వెంటనే మీ పార్టీలో అద్భుతమైనటువంటి లీడరు, ఫైటరు, ఈ రాజ్యానికి సమస్య వచ్చినప్పుడు సత్పురుషులు సాధువులు వస్తారన్న ధర్మం చెప్పినట్టే మీకు కాకపోతే వెంటనే 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 ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా యోగి ఆదిత్యనాథ్ కప్పచెప్పండి. ఖచ్చితంగా ఈ దేశం గర్వించే విధంగా ప్రధానమంత్రి తనని చేసి చూపిస్తాడు. మీకు చేత కాకపోతే ఈ బులిచిస్తాన్ లాంటి దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని చిన్న ప్లేస్ పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ ఆర్మీని చంపి వాళ్ళకున్న సోయి తెగో మనకు లేదనాలా లేకపోతే ఏమనాలో అర్థమవుతలేదు ఈ దేశ ప్రధాని చూసినాక. నేను మొన్నటి వరకు నరేంద్ర మోదీ అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది, ఇప్పుడు భయంగా అనిపిస్తుంది నీ వల్ల ఏమైనా అవుతుందా అని. ఓ పుల్వామాను ఆపినావా, ఓ పఠాన్ కోట్ని ఆపినావా, ఓ పహల్గామ్ని ఆపినావా, ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ అని చెప్పినావు, ఆపరేషనే సక్సెస్ కాలే. ఇక్కడ బిడ్డలు చంపిన 4 ఎక్కడో తెలియదు, దాన్ని ఊసేయలేదు. పైగా మనం ఎదుగుతున్న దేశం, నెంబర్ వన్ దేశం అని మనం దెబ్బలు తెలుసుకునే పరిస్థితి తప్ప నరేంద్ర మోడీ ప్రవర్తనలో ఏం కనిపిస్తలేదు. ఐఎమ్ సారీ టు సే దట్.